ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఈ మాట పలుకుతుంది మరియా. నజరేతు ప్రాంతంలో ఒక బీద కన్యగా ఉన్నటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మరి నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఆ రోజు నతనయేలు అన్నట్లుగా మంచిది కాని ప్రాంతంలో నుండే దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా తన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా చెడిపోయినప్పటికీ, అపవిత్రమైనప్పటికీ, పాపభూయిష్టమైనప్పటికీ మరియా తన పరిశుద్ధతను కాపాడుకుంది. దేవునికి భయపడి బ్రతికింది. దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితాన్ని జీవించింది. ఈనాటి యౌనురాండ్రులో చాలామంది మనం ఈ పవిత్రతను చూడలేమేమో, కానీ కన్యైన మరియా ఆనాటి కాలంలోనే దేవునిని మెప్పించింది. దేవునిని తనను ఏర్పాటు చేసుకునేలాగా చేసింది. అన్ని కోట్ల మంది స్త్రీలలో దేవుడు మరియను ఏర్పాటు చేసుకోవడంలో ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూసారా. మరియా అనే పేరుకు అర్థం చేదు. చేదైన బ్రతుకే కానీ తన జీవితంలో దేవుడు ఎంత మధురానుభూతినిచ్చాడో. లోకరక్షకుణ్ణి తన గర్భంలో మోయగలిగే కృపను దేవుడానికి ఇచ్చాడు. నిజంగా అన్ని తరముల వారికి మరియను దేవుడు ధన్యురాలిగా చేశాడు. అవును ప్రియులారా, పరిశుద్ధతను ఎవరు కోరుకుంటారో, ప్రభువును మెప్పించాలని ఎవరు బ్రతుకుతారో, ఈ చిన్న జీవితంలో ప్రభు మహిమ కొరకు ఎవరు బ్రతకాలని ఆరాటపడతారో దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే చెప్తుంది ఇక్కడ, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాడు అని. నీ జీవితంలో ఆయన చప్ప కార్యాలు కాదు, గొప్ప కార్యాలే చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నువ్వెందుకు మరియలా బ్రతకకూడదు? నువ్వెందుకు మరియలా పరిశుద్ధంగా జీవించకూడదు? మన చుట్టూ ఉన్న సమాజం పాపభూయిష్టమైందే, అపవిత్రమైన కార్యాలు చేసే సమాజంలో మనం ఉన్నాం. కంటితో చూసినా అపవిత్రమే, చెవితో వినినా పాపంతో కూడినవే, మాట్లాడినా చూసినా ఏం చేసినా అవే కదా. ఇలాంటి సమాజంలో దేవుని వాక్యమును చేతపట్టుకొని పరిశుద్ధత కొరకు నువ్వు ప్రయాసపడితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. తలెత్తే దేవుడు, నిలబెట్టే దేవుడు, బలపరిచే దేవుడు. అంతేగాని మనము దేవుణ్ణి పట్టుకుంటూ లోకాన్ని వెంబడిస్తూ ఉంటే దేవుని కార్యాలు చూడలేం. ఉంటావా? వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. అంతేగాని నులివెచ్చని జీవితం కాదు. అటు కావాలి ఇటు కావాలి కాదు, అవ్వ కావాలి బొవ్వ కావాలి కాదు. 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేసామనుకోండి, ఎటు కాకుండా మధ్యలో పడిపోతాం. కాబట్టి దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గం. యేసుక్రీస్తు మార్గం కొంచెం ఇరుకైన మార్గం, అంటే పరిశుద్ధతతో కూడింది. నీ మాటల్లో పవిత్రత, నీ చూపుల్లో పవిత్రత, నీ క్రియల్లో పవిత్రత, నీ నడకలో, నీ పడకలో ఆయన పరిశుద్ధతను కోరుతున్నాడు. అని ఇష్టం వచ్చినట్లుగా మన మనసు చెప్పినట్లుగా లోక మర్యాద అనుసరించి మనం నడిచామనుకోండి, మనం జీవించామనుకోండి, మనం దేవుని కార్యాలు పొందలేము. మరి ఎలాగా పరిశుద్ధంగా జీవించి దేవుని కొరకు నమ్మకమైన పాత్రగా మనం బ్రతికినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు సిద్ధపరిచాడు. మరి వాటిని మీరు మిస్ చేసుకోకండి, వాటిని పొందుకోండి. దేవునికి నమ్మకంగా జీవించండి, దేవునిలో ఎదగండి, పరిశుద్ధంగా బ్రతకండి, దేవుని కార్యాలు అనుభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మరియ పలుకుతున్నట్లుగా సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను కూడా తండ్రి ధన్యులుగా చేయండి. లోకరక్షకుడే నిన్ను మోసేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నీలో ఉన్న పరిశుద్ధతను కలిగి జీవించేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఓ గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించి అందరినీ సంతోషభరితులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.